ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఒక మారుమూల పల్లెకు చెందిన ఎల్వి రామయ్య ఎంతో కష్టపడి పైకొచ్చారు. యాదాలం అండ్ కో పేరుతో ఆయన నడిపిన నూనె వ్యాపారంలో విజేతగా నిలిచారు. వ్యాపారాన్ని బాగా విస్తరించారు. ఎంత ఎదిగినా మూలాలు మరిచిపోని రామయ్య చేసిన దాన ధర్మాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నామని ఆయన దగ్గరకు వెళితే భోజనాల ఖర్చు తనకు వదిలేయమంటారు. అలా ఆయనను అన్నదాత రామయ్యగా చెప్పుకుంటారు. అటు వ్యాపార వర్గాల్లోనూ ఆయనకు చాలా మంచి పేరుంది. అందుకే ఆంధ్ర ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాగలిగారు. అంత పేరు మోసిన ఎల్వి రామయ్య ఎదిగిన తీరు, ఆయన వినమ్రత, దైవభక్తి, పాపభీతి గురించి చెన్నైలో ఉండగా తెలుసు కాబట్టే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీ ట్రస్ట్ బోర్డులో ఎల్వి రామయ్యను ఒక సభ్యుడిగా నియమించారు. అయితే రామయ్య దాన్నొక హోదాగా కాకుండా బాధ్యతగా భావించారు. భక్తుల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనది. తిరుమలలో భక్తుల కోసం తక్కువ ధరకు ఆహారం అందించే క్యాంటీన్లు మాత్రమే టీటీడీ ఆధ్వర్యంలో నడిచేవి. అలా కాకుండా ఉచితంగా అన్నప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన ఎల్వి రామయ్యది. అదే విషయం ఎన్టీఆర్తో చెబితే అంత సులభం కాదేమోనన్నారు. ఎల్వి రామయ్య పట్టు వదల్లేదు. ఈ విషయంలో దాతలు ముందుకొచ్చే అవకాశముంటుందని ఎన్టీఆర్కు నచ్చజెప్పారు. ఆ రోజుల్లోనే 10 లక్షలు విరాళంగా ఇచ్చి వెంకటేశ్వర నిత్యాన్నదాన ఎండోమెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ విధంగా 1985 ఏప్రిల్ 6న 2000 మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తూ ఇప్పటి నిత్యాన్నదాన పథకానికి బీజం పడింది. 1994లో చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య ఏర్పడినప్పుడు ఎల్వి రామయ్య అందులో కీలక భూమిక పోషించారు. ఆ ఏడాది డిసెంబర్లో సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 5,000 మంది ప్రతినిధులతో చెన్నైలో 3 రోజుల పాటు మొదటి ప్రపంచ మహాసభలు జరిపినప్పుడు భోజన ఏర్పాట్లన్నీ ఎల్వి రామయ్య గారే చూసుకున్నారు. ఆ సభలు ప్రారంభించిన ఎన్టీఆర్ మరోమారు ఎల్వి రామయ్య దాతృత్వాన్ని ప్రస్తావించారు. ఎల్వి రామయ్య ఆ రోజు వేసిన బీజం మొక్కై మహావృక్షమై విస్తరించడం మొదలైంది. భక్తులకు అన్నదానం అనగానే విరాళాలు పెరుగుతూ వచ్చాయి. అన్నప్రసాదం స్వీకరించే భక్తులు పెరుగుతూ వచ్చారు. 1994 నాటికి అది శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, 2014 నాటికి శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా పేరు మార్చుకుంది. వరకు దర్శనం చేసుకున్న భక్తులకు టోకెన్లు ఇచ్చే సాంప్రదాయముండేది. ఆ తరువాత భక్తులందరికీ 2 పూటలా నేరుగా వెళ్లే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా క్యూలైన్లో ఉన్న భక్తులకు, దర్శన సమయం కోసం కాటేజీల దగ్గర వేచి ఉండే భక్తులకు రకరకాల అన్నప్రసాదాలు అందుబాటులోకి వచ్చాయి. 2018 నాటికి ఈ పథకం నిధులు 1,500 కోట్లు దాటడంతో టీటీడీ నిధుల అవసరం లేనంత స్థాయికి చేరింది. తెలుగు కవయిత్రి శ్రీ వెంకటేశ్వరుని భక్తురాలైన తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దంలోనే ఏటా వైశాఖ మాసంలో నృసింహ జయంతి జరిగే 10 రోజుల పాటు భక్తులకు అన్నదానం చేసేవారు కాబట్టి ఆమె జ్ఞాపకార్థం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో ఆధునిక భవనం, వంటశాల నిర్మించి రోజులు మొత్తం 1,00,000 అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఒకేసారి 4,000 మంది భోజనం చేసే వీలున్న ఈ భవనాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. మొత్తానికి తిరుమల శ్రీవారి భక్తులు నిత్యం తలుచుకునే నిత్యాన్నదాన పథకానికి మూల విరాట్ అనిపించుకున్నవారు ఎల్వి రామయ్య. వారి 2 కొడుకుల్లో పెద్దవాడు లగ్గిశెట్టి శివప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి వియ్యమందుకున్నది లగ్గిశెట్టి శివప్రసాద్తోనే. అంటే చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత భర్త ఎల్వి విష్ణుప్రసాద్ తిరుమలలో అన్నదానానికి శ్రీకారం చుట్టిన ఎల్వి రామయ్య గారి మనవడు. ఆ విధంగా తిరుమల నిత్యాన్నదాన పథకానికి, అన్నప్రసాదానికి ఆద్యుడైన అన్నదాత ఎల్వి రామయ్య మెగాస్టార్ చిరంజీవి వియ్యంకుడి తండ్రి.